గురించి మనం ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. రైట్. ఒక్క నిమిషం సంజీవ్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ ఇంపాక్ట్ సరే వాళ్ళిద్దరు చెప్పింది సిచ్యువేషన్ చూస్తుంటే గ్రౌండ్లో అలాగే ఉంది. కానీ ఏ మేరకు ఎన్ని నియోజకవర్గాల మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది, ఎంత వైసీపీకి నష్టం చేస్తున్నారు ఈ చెల్లెళ్ళు ఇద్దరు కలిసి? గుడ్ ఈవినింగ్. అర్థం కాదండి కాంగ్రెస్ కు లాభం. అయ్యో మిమ్మల్ని కాదు ఒక్క నిమిషం. వైసీపీ నష్టం కాదు, మా లెక్క కాంగ్రెస్ కు లాభం చేసుకుంటాం మేము. ఆడికి నష్టపోతే మేమేం చేయం? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదండి, అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళని దింపేయడం అంటే వాళ్ళని దెబ్బకొట్టేట్టే కదా. అందుకని మీకు అట్లాగే పెద్దలిద్దరికి కూడా నమస్కారం. ఇప్పుడు మీరు పెట్టిన సబ్జెక్టుకి మేము ముగ్గురము ప్యానల్లో కూర్చున్న ఏరియాకు నిజంగా ఇది చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే మేము ముగ్గురు కూడా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళం. మీరు రాయలసీమ, వారు మన లక్ష్మణ్ గారు కడపే. సరే, సంజీవ్ రెడ్డి గారు అంటే కృష్ణా జిల్లా అయినా కూడా మంచి సామాజిక వర్గం, సామాజిక వర్గం. ఇది యాప్ట్ అయ్యే కాంబినేషన్ ఇది. ఓకే, కమ్ టు ద పాయింట్ అనుకుంటే, ఇందాక పెద్దలు రెడ్డి గారు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ వదిలిన బాణము అని అంటున్నారు. అప్పుడు ఆ జగన్ వదిలిన బాణము, ఇప్పుడు కాంగ్రెస్ వదిలిన బాణము అని అంటున్నారు. కొద్దిగా చేంజ్ చేసుకోండి దాన్ని. తిరగబడ్డ బాణం, అన్న మీద వదిలిన బాణం. అన్న వదిలిన బాణం కాదు, అన్న మీద వదిలిన బాణం. అదొకటి. అయితే నాకు తెలిసినంత వరకు వికే గారు గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక అంశం ప్రతిరోజు ప్రతి పూట నానిన అంశం ఏదైనా ఉందంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో సందర్భంలో ప్రతి మనిషి మదిలో, ప్రతి ఇంట్లోనో, ప్రతి టీవీ ఛానల్లో మదిలినటువంటిది ఆయనకి మర్డర్ కేసు. ఈరోజు వివేకం అనే ఒక సినిమా వచ్చింది. నిన్నటికి ఆ థియేటర్లు ఎక్కడా ఆడనివ్వలేదు. వివేకం అనే సినిమా నిన్న సాయంకాలానికి వ్యూవర్షిప్ 78 లక్షలు యూట్యూబ్లో మాత్రమే. 78 లక్షలు. అది మీరు ఒక వీడియో చూసుంటారు, ఒక అకౌంట్లో చూసుంటారు. అది ఇంకెన్ని అకౌంట్లో ఎన్ని ఉన్నాయో ఏమో తెలియదు. 78 లక్షల వ్యూవర్స్ ఉంది అంటే పబ్లిక్ ఆ ఇష్యూ మీద ఎంత అటెన్షన్గా ఉన్నారు, ఎంత డెస్పరేట్గా ఉన్నారు అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక్కరైనా సరే వైసీపీ నేతలు ఆ సినిమా మీద మాట్లాడే ధైర్యం చేయగలరా? ఎవరైనా సరే ఆ సినిమా గురించి కామెంట్ చేసే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా? ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం ఎవరికైనా ఉందా? సినిమా ఆపమని కోర్టుకెళ్ళారు. ఎందుకు? నిజాలు బయటపడతాయని. షర్మిల గారు ప్రచారం మొదలుపెట్టిన రోజు నేను కడపలో ఉన్నా. ఆవిడ ఆ రోజు బద్వేల్లో ఉన్నారనుకుంటాను. ఐ థింక్ బద్వేల్లో ఉన్నారు. ఆయన అక్కడ ప్రచారం మొదలుపెట్టారు. నేను కొంతమంది మిత్రులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో కానీ, పెద్ద మనుషులు నాకంటే దాదాపు 30-40 ఏళ్ళ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాను. నేను కలిశాను. ఒక సందర్భంలో అవసరం వచ్చి కలిశాను. దాదాపు ఒక 20-30 మందిని కలిశాను నేను. అందరూ చెప్తున్న మాట ఒకటే, వాళ్ళిద్దరూ ఆ చెల్లెళ్ళు ఇద్దరు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది. దీని మీద జగన్ కానీ, జగన్ కుటుంబ సభ్యులు కానీ, పార్టీ కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే జరిగే పరిణామాలకు వైఎస్ కుటుంబమే అన్నిటికీ వాళ్లే తీసుకోవాల్సి ఉంటుంది అని మాట్లాడుతున్నారు. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్టు, రీజను, రిలీజియను మొత్తం అంతా కూడా వీళ్ళు అడుగుతున్న మాట ఒకటే. వాళ్ళు అడుగుతున్నటువంటి అక్కా చెల్లెలు అడుగుతున్నటువంటి సమాధానానికి ఎవరు సమాధానం చెప్పాలి? అన్న సమాధానం చెప్పాలా? వదిన సమాధానం చెప్పాలా? అమ్మ సమాధానం చెప్పాలా? పార్టీ సమాధానం చెప్పాలా? లేకపోతే చుట్టూ ఉన్నటువంటి భాజపా భజంత్రగాళ్ళు సమాధానం చెప్పాలా? ఎవరు చెప్పాలి దానికి సమాధానం? వాళ్ళు అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్న గుండె కత్తుకోవటంగా అని వెంకటకృష్ణ గారు అంటున్నారు. నేనేమంటానంటే అగ్ని గోళాల్లాగా తగులుతున్నాయి వాళ్ళకు నేనంట. ఒక్కొక్క ప్రశ్న వాళ్ళు అడిగే అడుగుతున్నటువంటి ప్రశ్నలు అటువంటి తీవ్రమైనటువంటి ప్రశ్నలు అడిగితే ఒక్క మాట ఒక్క ముక్క చెప్పలేని దౌర్భాగ్య స్థితికి వైసీపీ పార్టీ ఈరోజు వచ్చింది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వివేకం అనే సినిమాలో సార్ అన్నట్టు, వెంకటకృష్ణ గారు అన్నట్టు ఒక్క అకౌంట్లో 75 లక్షలు, నేను చూసిన అకౌంట్లో 75 లక్షలు ఉన్నాయంటే ఇంకా డిఫరెంట్ 2-3 అకౌంట్లు 4 అకౌంట్లు ఎవరైతే షేరింగ్లు ఎన్ని ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే హౌ పీపుల్ ఆర్ డెస్పరేట్ టు నో ద ఫ్యాక్ట్ అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. 5 సంవత్సరాలు ఆ సినిమా ఒక ఇష్యూ క్యారీ అయితే
దాన్ని బట్టి మనం అక్కా చెల్లెళ్ళ మధ్య ఎంత సంఘర్షణ జరిగి ఉంటుంది ఈరోజు బయట రావడానికి. అంటే 75 లక్షల ప్రజలకే ఉంది అనుకుంటే సొంత తండ్రి